రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరికి ఇచ్చారు సార్ ప్రస్తుతానికి? తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ప్రకారంగా పోటీ చేసిన అభ్యర్థులే ఇన్ఛార్జీలుగా ఉండడం అనేది మా పార్టీలో ఆది నుంచి వస్తూ ఉండే సంప్రదాయం. కారణంగా నేను పార్టీ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ చేసుకుంటూ పోతాను. నా అఫీషియల్గా ఏమైనా అనౌన్స్మెంట్ ఏమైనా ఇచ్చారా సార్? అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. గతంలో కూడా అఫీషియల్గా ఫలానా వాళ్ళు ఇన్ఛార్జీలు అని పార్టీ అనౌన్స్ చేసిన సందర్భాలు లేవు. మార్చేటట్లయితే అనౌన్స్మెంట్ ఉంటుంది, కానీ మార్చే ఉద్దేశం లేనప్పుడు అనౌన్స్మెంట్ ఉండదు. కానీ పబ్లిక్లో అవేర్నెస్ వేరేగా క్రియేట్ చేస్తున్నారు సార్. పబ్లిక్లో వేరేగా క్రియేట్ చేస్తున్నారు కదా అవేర్నెస్. వివాదాల జోలికి పోకుండా పార్టీని నడపమని పార్టీ వాళ్ళు నాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా నేను ఆ వివాదాల జోలికి పోకుండా నా పని మాత్రం నేను చేసుకొని పోతా ఉంటాను. ఓకే సార్. పూర్తయినాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 నెలలు పూర్తయిపోయింది. ఇక మెల్లమెల్లగా పరిపాలన గాడిలో పడే సందర్భంలో మనం ఎన్నికల సమయంలో గెలిచినామా ఓడినామా అనేది కాకుండా ఎన్నికల సమయంలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీల మీద ఒక్కొక్కటిగా దృష్టి సారించి ప్రజలకు మేలు చేసే పని మీద తెలుగుదేశం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అందులో మన రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి మనం చేయవలసింది, ముందు మనం జిల్లా కేంద్రం అభివృద్ధి చేయాలన్నా లేదా మెడికల్ కాలేజీ తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్నా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు చేయాలన్నా తొలుత మనం చేయాల్సింది మంచినీరు, సాగునీరు ఈ 2 చేస్తే మిగతా వాటికి మనం చేసేదానికి కూడా సులభంగా ఉంటుంది. అందులో భాగంగా మనం అన్నమయ్య ప్రాజెక్టు గురించి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడిన ప్రభుత్వం దాని మీద దృష్టి సారించింది. మేము ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టామని ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. అన్నమయ్య ప్రాజెక్టు విషయానికి వస్తే 2001 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి దాదాపుగా 20 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టు పనిచేసింది. ఆ ప్రాజెక్టు ఇంచుమించు 3 సంవత్సరాలకు ఒకసారి ఫుల్ అవుతూ ఉంది. ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ ప్రాజెక్టు కెపాసిటీ 2.24 టీఎంసీ. అయితే వాటి ద్వారా ఇక్కడ కావలసిన సాగు డౌన్ స్ట్రీమ్ ప్రాంతంలో, దిగువ ప్రాంతంలో ఉండే రైతుల్లో కొంత అసంతృప్తి, వాళ్ళకేదో నీళ్లు రావడం లేదని, వాళ్ళ పొలాలు ఎండిపోయినాయని, వాళ్ళకి సరైన నీళ్లు లేవని వాళ్ళలో కొంత అసంతృప్తి కూడా ఉంది. ఈ డ్యామ్ దగ్గర ఉండే ప్రజల్లో రేపు పొద్దున డ్యామ్ మళ్ళీ తెగిపోతే మా బ్రతుకులు ఎట్లా అనే భయాందోళనలు కూడా వాళ్ళల్లో ఉన్నాయి. రేపు పొద్దున రాజంపేటను జిల్లా కేంద్రం చేసుకుంటే జిల్లా కేంద్రానికి సరిపడా నీళ్లు మనకు కావాలి తాగేదానికి. మోరోవర్ ఇక్కడ ఉండే సారవంతమైన భూములకు మనం సాగునీరు అందించాలి. మన అదృష్టం ఏమంటే ఇప్పుడు కేంద్ర జల సంఘం, మనకు ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఉంది. వాళ్ళు మనకు ఒక అవకాశం ఇచ్చినారు. వాతావరణంలో ఎల్నినో ప్రభావం అనేది వచ్చింది. ఎల్నినో ప్రభావం వస్తే మనకు ముందు ఈ అన్నమయ్య అప్స్ట్రీమ్ సైడ్లో మనకు క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉన్నదంటే 2.85 చదరపు కిలోమీటర్లు ఉంది. స్పిల్వే కెపాసిటీ 2.85 lakhs కెపాసిటీతో మనకు స్పిల్వే ఉన్నది ఈ అన్నమయ్య డ్యామ్. దాన్ని మీరు పెంచుకోవచ్చు అని వాళ్ళు సూచించారు. వాతావరణంలో ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు పెరిగినాయి కాబట్టి భవిష్యత్తులో అన్నమయ్య డ్యామ్ మనం కడితే వచ్చి చేరే నీరు మరింత ఎక్కువగా ఉంటుంది. మరింత ఎక్కువగా ఉన్నప్పుడు మనం గేట్లు పెంచుకోవాలి.
గేటు పెంచుకోవాలంటే మన కెపాసిటీని 2.85 లక్షల నుంచి 8.23 లక్షలకు పెంచుకోమని మనకు మెట్రలాజికల్ డిపార్ట్మెంటు న్యూఢిల్లీ వాళ్ళు మనకు సలహా ఇచ్చినారు. అది మనకు కలిసి వచ్చిన అంశం. ఇప్పుడు ఎట్లా ప్రాజెక్ట్ కట్టేదానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్లో దీన్ని జోడించి మనం కెపాసిటీని 2.24 నుంచి వీలైతే 10 టీఎంసీల వరకు, లేదా 9 అయినా కావచ్చు, 11 అయినా కావచ్చు, ఇంచుమించు 10 వరకు మనం కెపాసిటీని తీసుకొని పోతే ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నీరు నిల్వ ఉన్నప్పుడు ఎక్కువ గేట్లు ఎత్తే అవకాశం ఉండాలి. కాబట్టి మనకు డిశ్చార్జ్ గేట్లు కూడా పెంచుకోమని కేంద్ర జల సంఘం వాళ్ళు సూచించినారు. అదేవిధంగా కింద రాక్ మీద కూడా ఇన్వెస్టిగేషన్స్ జరగాల, పర్కులేషన్ జరగకుండా. దిగువన నందలూరు కొత్తపే వరకు ఏట్లో మధ్యలో చెక్ డ్యాములు కడతా పోవాలి. ఈ వదిలిన నీళ్లు నిలుస్తా పోతే ఆ ప్రాంత రైతులందరికీ ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. ప్లస్ కుడి కాలువ ఎడం కాలువ ఇప్పటి వరకు కాలువలు కట్టలే. కుడి కాలువ ఎడం కాలువ కట్టి ఈ నీళ్లు ప్రాజెక్టులో నిలువ ఉండే నీళ్లను రైతులకు చివరి వరకు అందించాలి. రాజంపేట పట్టణానికి ఈ ప్రాజెక్టు మీద పెనగలూరు, పుల్లంపేట, నందలూరు వాటర్ స్కీమ్స్ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. రాజంపేట పట్టణానికి తాగునీరు. ఈ డిపెండ్ అయినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కు దిగువ ప్రాంతంలో ఉండే రైతుల్లో ఉండే అసంతృప్తిని పోగొడుతూ, ఇక్కడ చుట్టూరా ఉండే ప్రజల్లో భయాందోళనను పోగొడుతూ ఒక మంచి డ్యామ్ను కట్టేదానికి మేము ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయమని అధికారులను ఆదేశించబోతా ఉందని నేను ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ ఇన్వెస్టిగేషన్ జరగడానికి 7-8 మంత్స్ పడుతుంది. కింద రాక్ స్ట్రేటా, బాటమ్ స్ట్రేటా నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఏ ప్రాంతంలో మనం కట్టాలా. మనకిప్పుడు మొన్న మీరు చూసినారు, ఢిల్లీ నుంచి ప్రాజెక్టులలో మన కేటాయింపులు కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. ప్రజలందరూ రాష్ట్రంలో ఎంపీల సంఖ్య తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఇచ్చారు కాబట్టి అదే కేటాయింపులు భవిష్యత్తులో కూడా ఉంటాయి, రాబోయే 4 ఏళ్లలో కూడా. అందుకనే ఈ డ్యామ్ యొక్క కెపాసిటీ పెంచుతూ భవిష్యత్తులో రాజంపేటను జిల్లా చేసే దిశగా మనమంతా ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి రాజంపేట, పెనగలూరు, పుల్లంపేట, నందలూరు ఈ ప్రాంతాల ప్రజలందరికీ సాగునీరు, తాగునీరు ఇస్తూ కాలువల ద్వారా రైతులకు నీళ్లను నేరుగా అందిస్తూ ఈ ప్రాజెక్టు ఇన్వెస్టిగేట్ చేయమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగి భవిష్యత్తులో రాజంపేట నీటి అవసరాల కోసం అన్నమయ్య ప్రాజెక్టును మరింత ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేటట్లు దాన్ని నిర్మించడానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కృతనిశ్చయంతో ఉన్నామని ప్రజలందరికీ సవినయంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. సార్, డ్యామ్ ఎక్కడ కడుతున్నారు సార్? సేమ్ లొకేషన్. కానీ ఇంజనీర్లు ఈ 6 నెలల ఇన్వెస్టిగేషన్లో కింద ఉండే సాయిల్ స్ట్రేటా, రాక్ స్ట్రేటా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ మీద ఆధారపడి సాంకేతిక నిపుణులు నిర్ణయం తీసుకునే చోట డ్యామ్ కట్టారు. ఇప్పుడు అక్కడే డ్యామ్ కడితే ఇప్పుడు తగురు వలస ఇదంతా కూడా ఇప్పుడు 1.8 టీఎంసీలోనే ఇప్పుడు ఫ్లడ్ 1.8 నుంచి 2.4 వరకు టీఎంసీ గతంలో ఉండింది. ఇది ఫ్లడ్ రాగానే ఇప్పుడు తగురు వలస ఇటు దిగువ ప్రాంతాలన్నీ కూడా యూటర్న్ ఉండడం వల్ల అక్కడ మొత్తం కూడా ఫ్లోడ్ అయిపోయింది. ఇప్పుడు 10 టీఎంసీస్ తీసుకుంటే ఒకవేళ ఏదైనా ఫ్లోడ్ వచ్చిందంటే ఇంకెన్ని ప్రాంతాల వరకు మునిగిపోవచ్చు? అది మీ ప్రశ్నకు సమాధానం రావాలంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి. దానికన్నా చుట్టూ ప్రొటెక్ట్ వాళ్ళు ఏమైనా తీసుకొస్తున్నారా? దిగువ ప్రాంతంలో రైతులు అడిగినారు. దిగువ ప్రాంతంలో రైతులు భయాందోళనలకు గురైన వాళ్ళు మళ్ళీ తెగిపోతే ఎట్లా, మాకు వాళ్ళు కట్టండి అని అడిగినారు. మీరు చెప్పినట్లు దిగువ ప్రాంతంలో అది అవసరమని నిపుణులు సూచిస్తే ఖచ్చితంగా కట్టిస్తారు.